వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. నిన్న లాస్ట్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ చాలా దాదాపు దగ్గర వచ్చి ఇండియాకు ఒక గెలుపు రుచి చూసేలాగా కనిపించింది. సో ఎప్పటిలాగే రవీంద్ర జడేజా చివరి దాకా తీసుకొచ్చాడు. తర్వాత ఆయన బేస్ అనిపించుకున్నాడు. బట్ నాట్అవుట్గా ఉన్నాడు. ఇండియా ఓడిపోయింది. సో ముఖ్యంగా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించుకుంటే, ముఖ్యంగా శుభ్మన్ గిల్ అనవసరమైన రాద్ధాంతరం చేసి 4వ రోజు అలాగే 3వ రోజు వాళ్ళని హేళన చేయడం, అలాగే ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మరి టెన్స్ ఫీల్ అయినాడో ఏమో. మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో ఎలా ఆడాడు, డాన్ బ్రాడ్మెన్ లాగా ఆడాడు. సచిన్ టెండూల్కర్ని తలపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని తలపించి 3వ టెస్ట్ మ్యాచ్లో చాలా ఒక ఆర్డినరీ బ్యాటర్ లాగా కనిపించాడు. బాల్ అసలు డెలివరీ కాకముందే ముందుకు రావడం, డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయడం, చేజ్ చేయడం, రావడం చేజ్ చేయడం. ఒక ఫుల్ టాస్ బాల్ని మాత్రమే బౌండరీ సాధించాడు. ఆ తర్వాత అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అసలు అనాల్సింది ఎవరినైనా ఉంటే ముఖ్యంగా కరుణ్ నాయర్. అవకాశం ఇవ్వమన్నారు, అవకాశం ఇచ్చారు. మనం కూడా చాలా వీడియోలు చేసాం కరుణ్ నాయర్ గురించి, అతను ఆడించారని. కానీ ఇప్పుడు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. కరుణ్ నాయర్ని పక్కకు పెట్టాలి ఇమీడియట్గా. ముఖ్యంగా సాయి సుదర్శన్ని తీసుకురావాలి. అలాగే కరుణ్ నాయర్ని ఇమీడియట్గా పక్కకు పెట్టాలి. అట్లాగే వాషింగ్టన్ సుందర్ని పక్కకు పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ పక్కా బౌలర్. వాషింగ్టన్ సుందరే కనీసం 6 వికెట్లు తీశాడు అనుకోవచ్చు ఈ మ్యాచ్లో. సో అలాంటిది కుల్దీప్ యాదవ్ డెఫినెట్గా మోర్ దాన్ వాషింగ్టన్ సుందర్ లాగా బౌలింగ్ చేయగలుగుతాడు, అంతకంటే బాగానే చేయగలుగుతాడని నేను నమ్ముతున్నాను. అలాగే కాకుండా అతను రన్స్ సాధించింది ఏం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ అయితే పూర్తి చాలా ఇంపార్టెంట్ టైంలో అవుట్ అయ్యాడు. చాలా భయపడుతున్నాడు. బాల్ని ఆడాలంటే భయపడుతున్నాడు. అసలు డిఫెన్స్ ఆడాలంటే భయపడుతున్నాడు. అసలు ఒక రన్స్ కొట్టలేకపోతున్నాడు. ఒక రన్ సాధించాలంటే చాలా కష్టపడుతున్నాడు. సో 2019లో కూడా మనం రవీంద్ర జడేజా గేమ్ చూసాం. వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఒకట న్యూజిలాండ్ తోటి దాదాపు గెలుపు దాకా తీసుకొచ్చాడు. అటు ధోని ఇటు జడేజా ఇద్దరున్నా కానీ మ్యాచ్ గెలవలేకపోయినాం, ఓడిపోయినాం. ధోని ఏమో బ్యాట్ డ్రాగ్ చేయలేక, డైవ్ చేయలేక రన్అట్ అయిపోతే రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడి అవుట్ అయ్యాడు. సో ఆ మ్యాచ్ మనం ఓడిపోయినాం. అది కూడా దాదాపు దగ్గర. అలాగే చాలా మ్యాచ్లు ఓడిపోయినాం. ఆస్ట్రేలియాలో కూడా సిడ్నీలో టెస్ట్ మ్యాచ్ మనం గెలిచే మ్యాచ్ ఉండే. అప్పుడు సౌరవ్ గంగూలీ, ఇర్ఫాన్ పఠాన్ వీళ్ళందరూ ఉండే. అక్కడ కూడా గెలిచే మ్యాచ్ ఓడిపోయినాం. ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినాం అట్లా గెలిచేటివి. అవన్నీ కూడా అది ఎట్లా అంటే ఇక ప్రాబ్లం లేదు, ఇండియా సునాయాసంగా గెలవబోతుంది అనే టైంలో ఒకటినే టపటపా వికెట్లు పడిపోవడం, ఒక డెడికేషన్ లేకపోవడం, ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం. సో అంటే వాళ్ళ కోసం వాళ్ళు మాత్రమే ఆడడం. అంటే 30 రన్లు కొట్టుకుంటే టీంలో ఉంటాం, అంతే. 50 రన్లు కొడితే టీంలో ఉంటాం. అలాంటి పరిస్థితి తప్ప ఎవరు కూడా టీం గెలవాలనే ఆ తాపత్రయం, ఆ హార్డ్ వర్క్ అయితే కనిపించలేదు. ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం అటు చరిత్రలో కొన్ని రోజుల వరకు కూడా మనకు మిగిలే ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ బాధ అంత ఈజీగా పోదు. అంటే ముఖ్యంగా బీసీసీఐకి వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళంతా క్రికెట్ అభిమానులు లేదో తెలియదు, కానీ మనంతా అభిమానం వాళ్ళకు ఉండకపోవచ్చు. సో మనం మాత్రం పదే దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడతాం, చింతిస్తాం. పంత్ ఇలా ఎందుకు ఒక ఆర్డినరీ షాట్స్ కొడుతూ ఇట్లా అవుట్ అయిపోతున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్కి ఏమైంది, ఏంటి ఆట, ఇంత బాధ్యత లేకుండా షాట్లు కొట్టడం. అలాగే శుభ్మన్ గిల్ అనవసరమైన పనులు చేస్తూ అనవసరమైన ఆలోచనలతోటి తన గేమ్ని పాటు చేసుకున్నాడు. అలాగే కరుణ్ నాయర్నేమో భయపడుతూ ఆడుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ భయపడడం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి పొంతరలేని ఆట. ముఖ్యంగా డ్రైవ్ చేయాల్సిన బాల్ని డ్రైవ్ చేయకపోవడం. కనీసం అతను అద్భుతంగా షాట్లు ఆడేది, లాఫ్టెడ్ షాట్లు ఆడేది, డ్రైవ్స్ ఆడేది, పుల్స్ ఆడేది, హుక్స్ ఆడేది. అలాగే ఆస్ట్రేలియాలో మనం చూసాం అతను ఎంత అద్భుతంగా ఆడాడు. చాలా ఇన్నింగ్స్ బాగా ఆడాడు. 2-3 ఇన్నింగ్స్ అయితే అద్భుతంగా ఆడాడు. ఒకటి సెంచరీ, ఒకటి 40, అరౌండ్ 40, 2-3 ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు నితీష్ కుమార్. ఆ తర్వాత మరి ఏమైందో ఏమో సడన్గా అతను మొత్తం ఈజీ వికెట్ మీద బాల్ కూడా వెలప్ చేస్తున్నాడు. కరుణ్ నాయర్ కూడా అంతే, నితీష్ కుమార్ రెడ్డి అంతే. ఇక టీం ఎలా గెలుస్తుంది? ముఖ్యంగా అటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా పక్కకు జరిపే ఆలోచన ఏమైనా ఉంటే, ఇంకొక ఏమైనా ఆల్రౌండర్ను మరి ఉంటే మనం తీసుకోవడం. అలాగే కుల్దీప్ యాదవ్ అయితే పక్కా టీంలోకి రావాలి. అలాగే వాషింగ్టన్ సుందర్ని పక్కకు పెట్టాలి. సో నితీష్ కుమార్ రెడ్డికి ఇంకేమైనా అవకాశం ఇస్తే ఇంకొకటి అవకాశం ఇవ్వచ్చు.
ఎందుకంటే అతను బౌలింగ్లు కూడా కొంచెం రాణించే 3 వికెట్లు తీశాడు మ్యాచ్ లోపల. అలాగే చివరి అంటే సెకండ్ ఇన్నింగ్స్లో కొద్దిగా పోరాట పటిమ చూపించాడు. మునుపటి నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం దగ్గరికి తీసుకొచ్చాడు. అలా అంటే ఆడే ప్రయత్నం చేశాడు. సో అట్లా చూస్తే కొద్దిగా బెటరే అనుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్లో కూడా అడపదడప బౌలింగ్ ఎక్కువ చేయడం, వికెట్లు తీసే ప్రయత్నం చేయడం, వికెట్లు తీయడం ఆ కెప్టెన్ కొద్దిగా సహాయంగా ఉంటుంది. అలాగే బౌలర్స్ కూడా కొద్దిగా సేద తీరే అవకాశం దొరుకుతుంది. సో కుల్దీప్ యాదవ్ వస్తే మాత్రం డెఫినెట్గా అటు ఇంగ్లాండ్కే భయపడాల్సి వస్తుంది. కానీ ఇండియన్స్ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఏమీ చేయలేడు అతను. ఇప్పుడున్న పరిస్థితి అతను ఏం చేశాడు చూడండి. గత 2 టెస్ట్ మ్యాచ్లు ఏం ఆడాడు అతను. ఒకటి మేబీ 41 రన్స్ కొట్టాడు, బట్ అది కూడా చాలా ఎక్కువ బాల్స్ ఆడుతూ. అలాగే ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీయడం సెకండ్ ఇన్నింగ్స్ లోపల. బట్ అతను బ్యాటింగ్లో చాలా పీలవంగా ఆడాడు. కనీసం బుమ్రా, సిరాజుద్దీన్ చూపిన పోరాట పటిమ కూడా చూపించలేదు. చాలా ఒక నార్మల్ ఆట ఆడాడు, ఆర్డినరీ ఆట ఆడి అవుట్ అయిపోయాడు. సో దీనికి అతనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో అతని స్థానంలో కూడా కుల్దీప్ యాదవ్ని పక్క తీసుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వచ్చు. అలాగే కరుణ్ నాయర్ని ఇమీడియట్గా పక్కకు పెట్టి సాయి సుదర్శన్ తీసుకోవాలి. అంతవరకు ఇండియా టీం సక్సెస్ అయితే సాధించలేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఆడతారు. మొదటి టెస్ట్ మ్యాచ్ ఎట్లా గెలిచారు వాళ్ళు, 380కి పైగా 380 కంటే పైగా రన్స్ చేసి 5 వికెట్ల తేడాతో గెలిచారు. మరి మనకేమైంది, 193 రన్లు చేయడానికి అంత ఆపసూపాలు పడ్డారు. మరి ఇప్పుడు ఎవరు పాజిటివ్గా ఆడుతున్నారు, ఎవరు అద్భుతంగా ఆడుతున్నారు? సో అటు ఇంగ్లాండ్ దే డిజర్వ్, ఎందుకంటే దే హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు వికెట్ బౌలింగ్ చేశారు. చాలా క్లిష్ట పరిస్థితిలో కూడా వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ అయితే 19.4 ఓవర్స్ వేశాడు ఈ ఇన్నింగ్స్లో కూడా. సో అతనే ముందుండి నడిపించాడు, 3 వికెట్లు తీశాడు. అలాగే జోఫ్రా ఆర్చర్, అలాగే ప్రతి ఒక్కరు లాస్ట్కి ఒక చేతికి దెబ్బ తాకినా కానీ బషీర్ వేసిన బాల్ని డిఫెన్స్ ఆడుతున్న సిరాజుద్దీన్ బాల్ వికెట్ల వైపు పోతుంది, అతను చూస్తున్నాడే కానీ బాల్ని తన్నే ప్రయత్నం చేయలేదు. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది మళ్ళీ వీడియో చూసిన తర్వాత, ఎందుకంటే ఆ వికెట్ చూడలేదు. నేను జస్ట్ ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుందామని వచ్చి లోపలనే సిరాజుద్దీన్ అవుట్ అయినాడు. నాకు అదే భయం అవుతుంది, అప్పుడే 6th సెన్స్ హెచ్చరిస్తుంది ఇక అవుట్ అయిపోతారేమో అని. సో అది వచ్చే లోపలనే అవుట్ అయిపోయినాడు. రవీంద్ర జడేజా స్ట్రైక్ కూడా అటు టేలెండర్లు ఉన్నప్పటికీ 3 బాళ్ళు ఆడి అతనికి సిరాజుద్దీన్ ఆడే అవకాశం ఇచ్చాడు. అది కూడా పెద్ద తప్పిదం. అది చాలామంది గమనించారో లేదో మరి. అది చాలా ఈజీ మ్యాచ్. ఇప్పుడు ఇండియా 22 రన్ల దగ్గరకు వచ్చి ఓడిపోవడం అంటే అది జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా సిరాజుద్దీన్ చూశారు కదా, మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాడు. ఎందుకంటే అతను జీర్ణించుకోలేకపోయినాడు. సో మిగతా ప్లేయర్లు అందరూ వెరీ క్యాజువల్. రవీంద్ర జడేజా కూడా వెరీ క్యాజువల్గా ఉన్నాడు. అతను పెద్ద అంతగా బాధ కనిపించలేదు మరి నాకైతే. సో మిగతా బ్యాటర్స్ ముఖ్యంగా శుభ్మన్ గిల్ అయితే పూర్తిగా తన ఆట మర్చిపోయినాడు. వెరీ ఆర్డినరీ. అసలు మొదటి 2 మ్యాచ్లో ఆడిన శుభ్మన్ గిల్, ఈ మ్యాచ్లో ఆడిన శుభ్మన్ గిల్ ఒకటేనా అనే డౌట్ వచ్చింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ని అయితే కంప్లీట్గా పక్కకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అతని లోపల పాజిటివ్నెస్ లేదు, అతని లోపల అగ్రెషన్ లేదు, ఒక పాజిటివ్ అతను ఇంటెంటే కనిపించట్లేదు. అలాంటి ప్లేయర్లు ఉంటే ఏమవుతుంటే వెనుక వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆడడానికి. సో ముఖ్యంగా ముందర యశస్వి జైస్వాల్ అలాంటి అగ్రెసివ్ ప్లేయర్లు ఉన్నప్పుడు కరుణ్ నాయర్ ఎట్లా ఆడాలి? రంజీ ట్రోఫీలు ఎలా ఆడాడు? పరుగుల వరద బారించాడు. మరి ఏమైంది అదే కరుణ్ నాయర్కి? సో డెఫినెట్గా అతని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అతను పక్క జరిపితే సరిపోతుంది. ఆ ప్లేస్లో కూడా ఇంకెవరైనా లేరా అంటే అద్భుతమైన ప్లేయర్ ఉన్నాడు సాయి సుదర్శన్. అతను ఒక యువ కెరటం. అట్లాంటి ప్లేయర్లకు అవకాశం రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇలాంటి ప్లేయర్ల కోసం అలాంటి ప్లేయర్లను పక్కకు పెడితే అది అన్యాయం చేసినట్టే అవుతుంది ఆ ప్లేయర్లకు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇంగ్లాండ్ పోవడానికి ఇంకా 3-4 ఏళ్ళు పడుతుంది. సో వాళ్ళు నిరూపించుకునేది ఎప్పుడు. అతను అద్భుతమైన స్ట్రైక్ రేట్ తోటి అద్భుతమైన టెక్నిక్ ఉంది అతని దగ్గర. స్వింగ్ని, పేస్ని, అలాగే స్పిన్నర్లను కూడా ఆడగలిగే అద్భుతమైన సామర్థ్యం ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా రఘువంశీ కూడా ఇండియా డోర్స్ తలుపు పెడతాడు. డెఫినెట్గా అతను ఇండియా డోర్స్ నాక్ చేస్తాడు. సో అంటే ఇవన్నీ కూడా చూస్తున్నాక ఏమనిపిస్తుంది అంటే మనం ఓడిపోవడానికి ఒకటే కారణం ఏంటంటే అది భయం, ఓడిపోతామేమో. అదే ఇంగ్లాండ్ చూడండి, మొదటి టెస్ట్ మ్యాచ్లో ఎలా ఆడారు వాళ్ళు. చేతిలో ఉన్న మ్యాచ్ 5 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలా ఓకగా సాధించారు. ఆ అగ్రెషన్ ఏది ఇండియాలో కూడా. ఓకే, కొత్త జట్టే కావచ్చు, కొత్త జట్టు అయితే టెస్ట్ జట్టు కాదా? కొత్త జట్టు అయితే మరి పారితోషికం తీసుకోవట్లేదా? కొత్త జట్టు అయితే
అసలు మరి అంత దాదాపుగా ఒక మ్యాచ్ ఓడిపోయినాం, అది కూడా దాదాపు గెలిచే మ్యాచ్, ఇంకొక మ్యాచ్ గెలిచాం. ఎట్లా గెలిచాం? కొత్త ప్లేయర్ అనడానికి ఏం లేదు. అలాగే ఈ మ్యాచ్ ఓటమికి ముఖ్య కారణం అయితే ముఖ్యంగా శుభ్మన్ గిల్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అలాగే కరుణ్ నాయర్, అలాగే ముఖ్యంగా యశస్వి జైస్వాల్, పంత్ కూడా. ముఖ్యంగా వీళ్ళ షాట్లో అయితే వీళ్ళ ఆలోచన, నాకు యశస్వి జైస్వాల్ ఆడిన షాట్ అయితే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అది ఏం షాటో నాకు ఇంతవరకు, అది ఎటు పోతుంది అనుకున్నాడో ఆ బాల్ ఆడిన తర్వాత, అసలు ముందే ప్రిపేర్ అయ్యాడా? ఆ వికెట్ తోటి మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత లంచ్కు ముందు నితీష్ కుమార్ రెడ్డి కనీసం ఆ బాల్ని ఆడాల్సిన అవసరం లేదు. 3 బాల్ ఉన్నాయి. ఇంకా లంచ్కు ముందు చాలా జాగ్రత్తగా ఆడతారు. టీకి ముందు కానీ లంచ్కు ముందు కానీ ఒక ఇన్నింగ్స్ అంటే ఒక బ్రేక్ వచ్చేటప్పుడు, ఒక డ్రింక్స్ బ్రేక్ కానీ, అలాగే టీ బ్రేక్ కానీ, అలాగే లంచ్ బ్రేక్ కానీ, ఇవన్నీ వచ్చే ముందు కొద్దిగా ఆలోచించి ఆడతారు. ఎందుకంటే కొంచెం సేల్ తీరే టైం దొరుకుతుంది, తర్వాత మళ్ళీ పుంజుకోవచ్చని. కానీ అదొక ఏం తొందరో ఏమో, అది అనవసరమైన షాట్ ఆడి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అవ్వడం, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, పంత్, అలాగే కరుణ్ నాయర్ అయితే ముఖ్యంగా. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా చివరిలో స్ట్రైక్ చేయలేకపోవడం, టేలెండర్లకు బ్యాటింగ్ ఇవ్వడం. అలాగే ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే టేలెండర్కే బ్యాటింగ్ ఇస్తున్నాడు. తనే టేలెండర్ అయిపోయినాడు. అతను ఒక ఆల్రౌండర్గా అతను తీసుకుంటే అతను టేలెండర్లకే బ్యాటింగ్ ఇస్తున్నాడు. మొదటి బాల్కే సింగిల్ తీసి బుమ్రాకి లేకపోతే సిరాజుద్దీన్ ఆడమని ఇస్తున్నాడు. నాకైతే అర్థం కావట్లేదు. మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో, అతనికి ఏం చెప్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. సో మీరు చూస్తున్నారు కదా, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.